సమాజానికి ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. మొన్నే ఆవిడ కాలం చేసిన పిమ్మట టిమ్ బాయిడ్ అనే ఒక అమెరికన్ వ్యక్తిని మెంబర్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు వీళ్ళు. దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్స్కి అందరికీ ఆలోచించడానికి స్వేచ్ఛ ఉంది. ఎందుకు ఈ స్వేచ్ఛ అంటే ఎటువంటి నిర్బంధము ప్రెషరు లేకుండా ఏ మతానికి సంబంధించిన వారైనా వారి మతాన్ని జాగ్రత్తగా వాళ్ళు పాటిస్తూ మిగతా మతాన్ని గౌరవించాలి అనేది సూత్రం. హెచ్పిబి మొదటి టీచర్ అనుకుంటే దాని తర్వాత ఎవరు చెప్పినా కూడా ఫోర్స్ ఏమీ లేదు, ఎవరు నిర్బంధించరు. నేను చెప్పిన మాటను మీరు నమ్మి తీరాల్సిందే, నమ్మి వినవలసిందే అని నిర్బంధించకుండా ఊరికే ఐడియాస్ని ప్రజెంట్ చేసే సంస్థ దివ్యజ్ఞాన సంస్థ. ఏ విషయాన్ని కూడా డాగ్మాటిక్గా ప్రజెంట్ చేయదు, అంటే సిద్ధాంతపరంగా ప్రజెంట్ చేయదు. ఇది టీఎస్లో జరగదు. అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలు, లేకపోతే బాగా పరిశీలించిన మీదట, విశదంగా ఆలోచించిన మీదట, వీలుంటే కావాలంటే టెస్ట్ చేసిన మీదటే మెంబర్స్ ఒప్పుకోవచ్చు అని చెప్తారు. కాబట్టి లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే, అంటే మానవ పునరుజ్జీవనం కోసం పనిచేసే మిగతా లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్ మాటలతో కన్నా చేతల కన్నా మనసుతో, మనసులో ఉన్న థాట్ పవర్తో పనిచేసే సంస్థ దివ్యజ్ఞాన సమాజ సంస్థ. ఈ థాట్ పవర్ని వినియోగించి దివ్యజ్ఞాన సంస్థ ముఖ్యోద్దేశాలని జీవించడానికి, జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఆబ్జెక్ట్ని సింపథైజ్ చేస్తారో వారు ఈ ఆబ్జెక్ట్స్ని సింపథైజ్ చేస్తారో వారు మెంబర్స్ కావడానికి అవకాశం ఉంది. ఎవరిని దివ్యజ్ఞాని అంటారు అనే విషయం మీద హెచ్పిబి మెంబర్ షుడ్ బి ఆఫ్ యావరేజ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ అంటుంది. మెంబర్ షుడ్ బి ఆఫ్ యావరేజ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ అంటే సాధారణ తెలివితేటలు ఉంటే సరిపోతుంది అని. అలాగే మెంబర్ షుడ్ హ్యావ్ అన్ ఇంటెన్షన్ ఆర్ అన్ ఇంక్లినేషన్ ఫర్ లీడింగ్ అన్ అన్సెల్ఫిష్ అండ్ ప్యూర్ లైఫ్. స్వచ్ఛమైన జీవితము, స్వార్థరహిత జీవితం నడిపించేందుకు వారికి ఉత్సుకత ఉండాలని చెబుతుంది. అలాగే మెంబర్ షుడ్ ఫైండ్ జాయ్ ఇన్ హెల్పింగ్ ద నైబర్ రాదర్ దాన్ హెల్పింగ్ దెమ్సెల్వ్స్. వారు సహాయం పొందే కన్నా ఇతరులకు సహాయం చేయడంలో ముఖ్యమైన ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళు ఉంటుంది. మెంబర్ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ ప్లెజర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్. మెంబర్ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ ప్లెజర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్. వారి సంతోషాలని ఇతరుల ఆనందం కొరకు త్యాగం చేసేవాళ్ళు థియోసఫిస్ట్ అని. మెంబర్ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ ట్రూత్, గుడ్నెస్, విజ్డమ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ అండ్ నాట్ ఫర్ ద బెనిఫిట్స్ దే మే కన్ఫర్ అని. సత్యం కొరకే పాటించుట, అలాగే మంచిగా ఉండడం, ఎందుకంటే దానివల్ల ఏదో ఫలితం వస్తుందని, ఏదో గుర్తింపు వస్తుందని కాకుండా మంచిగా ఉండడం. అలాగే జ్ఞానవంతులుగా ఉండడం, జ్ఞానం కోసమే ఉండడం. ఇది ఈ క్వాలిటీస్ అని చెబుతుంది. మీ స్వానుభవం చెప్పండి అని అంటున్నారు పత్రి గారు. నేను నా 16వ ఏట ఈ సమాజంలో మెంబర్గా చేరాను. నాకు స్ఫూర్తినిచ్చిన వారు నన్ను పెంచిన మా తాతగారు. అంతకన్నా పర్ఫెక్ట్ మనిషి ఇంకోరు ఉండలేమో అన్నట్టుగా ఆయన జీవితం సాగింది. వారిని చూసిన మీదట వారిలో ఉన్న గుణములన్నీ బ్లాటింగ్ పేపర్ ఎలా అయితే పీల్చుకుంటుందో అలా పీల్చుకోవడానికి నేను ప్రయత్నించి నా జీవితం ఈ బాట మీద నేను సాగిస్తున్నా. నాకు చిన్నప్పుడే మా అమ్మగారు గతించడం సంభవించింది. అప్పుడు నాకు మరణం అంటే ఏమిటో తెలియదు. వరి అయ్యామంతే. నిన్నటిదాకా కనిపించిన అమ్మాయి ఇక్కడ పడుకొని ఉంది ఇక్కడ అని.
అయితే మా తాతగారు మమ్మల్ని ఇద్దరిని, నాన్ను మా తమ్ముడి దగ్గరికి తీసుకొని, ఈమె మీ దగ్గరికి మళ్ళీ రాదు, అయితే ఈవిడ తాలూకు ప్రేమని, ఈవిడ ఎంతలాగా మిమ్మల్ని ప్రేమించడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తాను. అమ్మమ్మ కూడా అలాగే మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని ముందరికి తీసుకెళ్తుంది జీవితంలో అని చెప్పారు. అది ఆయన గతించేదాకా పాటించారు. కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఏమన్నా మాట ఇస్తే మనం ఈ ఈ తనువు పడిపోయేదాకా మనం ఆ మాటని పాటించాలని. మాట ఇవ్వడం తేలిక, ఎగ్జాంపుల్కి మీ ఇంటికి సాయంకాలం వస్తానని ఊరికి అనకూడదు. వెళ్ళడానికి ఇష్టం లేకపోతేనో, వెళ్ళడానికి మీకు అవకాశం లేకపోతేనో వారిని సాటిస్ఫై చేయడం కోసం మీ ఇంటికి వస్తానని అనకూడదు. నిజంగా వెళ్ళగలిగితేనే వెళ్ళాలి, అనాలి ఆ మాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మాటలకి అంత విలువ ఉంటే, పెద్ద పెద్ద విషయములు అంటే విశ్వమానవ సౌభాతృత్వం, లేకపోతే అందరినీ మనం జాగ్రత్తగా మనవాళ్ళుగా చూసుకోగలగడము, వీటి మీద మనం దృష్టి పెట్టలేం. నేను పనిచేసిన సంస్థల్లో, నేను చదువుకున్న కాలేజీల్లో నేను గత 38 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ పాత చోటుకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరన్నా పాత వాళ్ళు ఉంటే, మీరు ఇవి చెప్పారండి, ఈ విషయం చెప్పారండి అని చెప్పి ఇప్పటికీ మంచిగానే మన గురించి చెబుతున్నారంటే, అది దివ్యజ్ఞానం ప్రసాదించిన ఒక వరమే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారికి వచ్చిన కష్టములు, వారికి వచ్చిన ఇబ్బందులు ఓపెన్ మైండెడ్తో వెళ్ళడం, మనకి తెలిసిన తోచిన సహాయం వాళ్ళకి చెప్పడం, చేయడం, సలహాలు ఇవ్వడం, ఏమాత్రము స్వార్థం లేకుండా వారి కొరకు వారి షూస్లో మనం పెట్టుకొని ఆలోచించి వాళ్ళకి మనకున్న జ్ఞానంతో వాళ్ళకి ఉపశమనం కలిగించడం. ఈ చావు గురించి, మరణం గురించి, మరణ భయం గురించి చిన్నప్పుడే మా తాతగారు వీటన్నిటి గురించి చెప్పారు. కాబట్టి మా క్లాస్మేట్ కూడా విజయ్ కుమార్ అనే కుర్రవాడు గతించాడు మేము స్కూల్లో ఉన్న రోజుల్లో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో కూర్చొని మరణం తర్వాత ఏమవుతుంది, మరణం ఏమిటి, దేనికి మరణం, ఏది మరణించదు, ఇనే విషయాలన్నీ వాళ్ళ అమ్మా నాన్నతో చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరు చెప్పారు ఆయనకి ఇవన్నీ అని అన్నారు. అంటే మానవుడిలో మరణించే శరీరాలు 4 ఉన్నాయి, మరణించిన ప్రిన్సిపల్స్ 3 ఉన్నాయి. ఈ విషయాలన్నీ మాకు చిన్నప్పుడే కథల రూపంగానో లేకపోతే చిన్న చిన్న మాటలతోనో మా తాతగారు చెప్పారు. ఈ భౌతిక శరీరం పోతుంది, ఇందాక స్వామీజీ చెప్పినట్టు దాన్ని కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రాణమయ కోశము లేకపోతే లింగ శరీరం అంటారు, అది పడిపోతుంది కొంత దూరంలో, అది 2వ శరీరం. 3వ శరీరం కామమయ శరీరం అని ఉంటుంది, అది పడిపోతుంది, కొన్నాళ్ళకి పడుతుంది. ఎందుకంటే మనం ఫిజికల్గా జీవితం ఎలా జీవించామో దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రాణమయ కోశ ఆ ప్లేన్లో మనం జీవించడం. కాబట్టి ఇక్కడ మనం సరి అయిన అలవాట్లు లేకుండా ఎంతసేపు ప్లెజర్ సీకింగ్తో జీవిస్తూ ఉంటే అక్కడ విడిపడడం తొందరగా వీలవ్వదు. కాబట్టి కామమయ శరీరం కొన్నాళ్ళకి పడిపోతుంది. ఆ కామమయ శరీరంలో ఉన్నప్పుడే ఇంకో ప్లేన్లో ఉంటున్నా, ఇంకో పరితనంలో ఉంటున్నా, ఈ పరితనంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళు అనుభవించేది కూడా నేను అనుభవించాలని అనుకుంటూ పడే వేదనే నరకం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, బార్కి వెళ్ళేవాడు ఉన్నాడు అనుకుందాం అనుకోండి. బార్కి వెళ్ళేవాడు చనిపోయిన తర్వాత కామమయ శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయినా అతను బార్లో ఫిజికల్గా వెళ్ళలేడు. ఫిజికల్గా వెళ్ళి తాగుతున్న వాడిని చూస్తాడు, చూసి అరే నాకు కూడా తాగాలనుకుంటుంది, ఆ బాటిల్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, పట్టుకోలేడు. దుఃఖం, అదే నరకం. ఇలాంటివి నరకం. అది ఈ శరీరం కూడా పడిపోతుంది, కామమయ శరీరం కూడా పడుతుంది. అలాగే ఈ కామమయ శరీరం మనస్సు 2 భాగాలుగా విభజింపబడింది. మనస్సు 2 భాగాలుగా విభజింపబడి ఊర్ధ్వ మనస్సు, అధో మనస్సు అని 2గా విభజింపబడింది. ఈ అధో మనస్సుకి కూడా ఈ గుణములు, ఈ వాసనలు ఇవన్నీ అంటుతాయి.
కాబట్టి అక్కడి నుంచి పడిపోతే ఆ మనోమయ కోశం కూడా పడిపోతుంది. కాబట్టి ఈ 4 శరీరాలు ప్రతి మాటు మన జన్మ ఎత్తినప్పుడు పడిపోతాయి అనే విషయం మాకు చిన్నప్పుడు, అంటే అమ్మగారు పోగానే చెప్పలేదు కానీ తర్వాత కొన్నాళ్ళకి చెప్పారు. 3 ఏమిటి పర్మనెంట్గా మిగిలేవి? ఊర్ధ్వ మనస్సు, బుద్ధి అనే ఒక ప్రిన్సిపల్, ఆత్మ అనే ప్రిన్సిపల్. ఆ 3 మనతో ఎప్పుడూ ఉంటాయని. కాబట్టి నిజంగా మరణించేది నువ్వు కాదురా, ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది, బుద్ధి అనేది ఎప్పుడూ ఉంటుంది, ఊర్ధ్వ మనస్సు ఎప్పుడూ ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు మరణం అంటే భయం పోతుంది. మరణం అంటే భయం లేదు అనే విషయం తెలుస్తుంది. మరణం ఈ ఈ టెంపరీ వెస్చర్స్కే, ఈ కోశాలకైనా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆత్మబుద్ధి మనస్సే మళ్ళీ మళ్ళీ మనం జన్మెత్తితే మనతో పాటు వచ్చేది. వచ్చినప్పుడు మళ్ళీ చూస్ చేసుకుంటుంది. మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, అవయవ లోపంతో పుట్టాలా, అవయవాలతో పుట్టాలా, అన్ని అవయవాలు సక్రమంగా పుట్టాలా, లేకపోతే ఏ ఫ్యాకల్టీస్తో పుట్టాలి, సంగీతంతో సంగీత విద్వాంసుడిగా పుట్టాలా, లేకపోతే ఇంకేమన్నా మంచి గుణములతో పుట్టాలా, ఇలాంటివన్నీ కూడా మనము చేసిన కర్మల మీద, ఈ ఫిజికల్ లైఫ్లో ఏం చేసామో దాని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం కూడా మాకు చిన్నప్పుడు విశదపరిచారు. కాబట్టి జీవితంలో ఏ పని చేస్తే మనకి ఫ్యూచర్లో కీడు కలుగుతుంది అనే విషయం, ఆ వివేకం అది కలిగింది. కాబట్టి జాగ్రత్తగా దారిలో వెళుతున్నప్పుడు, జ్ఞాన మార్గంలో వెళుతున్నప్పుడు, లేకపోతే ఆ పాత్రలో నడుస్తున్నప్పుడు ఏ విషయం వల్ల ఇబ్బంది ఉంది, ఏ విషయం వల్ల ఇబ్బంది లేదు అనే విషయాల్ని ఆలోచించుకుంటూ సరైన మార్గంలో నడవడానికి దివ్య జ్ఞానం మాకు బాగా సహకరించింది. అంతేకాదు, మనతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు మనలాంటి వాళ్ళే. అంతెందుకు, మన ఇంట్లో పనిచేస్తున్న డొమెస్టిక్ హెల్ప్ ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మన అమ్మాయి లాంటి అమ్మాయే. ఏదో కర్మానుసారంగా ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల మన ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్గా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎలా ట్రీట్ చేయాలి అమ్మాయిని, ఎలా అమ్మాయిని ప్రేమతో చూడాలి, ఎలా అమ్మాయికి కావాల్సిన ఏమన్నా ఉంటే సమకూర్చాలి అనేవి మాకు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. కాబట్టి మా ఇంట్లో పనిచేసే ప్యూన్స్, అంటే మా తాతగారు పెద్ద ఉద్యోగంలో ఉండేవారు కాబట్టి ఆర్డర్లీస్ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా మీరు చాలా గౌరవంగా చూడాలి. వాళ్ళ ఆఫీసులో ప్యూన్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మన అతిథుల్లాగా చూడాలి, మనం జాగ్రత్తగానే చూడాలి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి అని చెప్పేవారు. ఇది నేను మా పిల్లలకి చెప్పినందువల్ల పిల్లలు, మా ఇంట్లో ఒక జ్ఞానేశ్వర్ అని ఒక డ్రైవర్ ఉండేవాడు. ఈ పిల్లల కన్నా కొద్దిగా పెద్దవాడు. అయితే ఆ పిల్లాడు ఒకరోజు డ్రైవ్ చేస్తుంటే, మీ పిల్లలు నన్ను అంకుల్ అని పిలుస్తారు సార్ అని చెప్పాడు. అయ్యా, మరి నువ్వు వాళ్ళకన్నా పెద్దవాడు కాబట్టి అంకుల్ని పిలవాలని చెప్పాను, డ్రైవర్ అని ఏమాత్రము ఎప్పుడు సంబోధించకూడదని చెప్పాను అని చెప్పాడు. ఎందుకంటే వృత్తి అతను చేస్తున్నది పుట్టపోసుకోవడం కోసం. మనిషిగా అతనికి ఉన్న జీవితంలో అతను మంచి చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అతను అంకుల్ అనడమే కరెక్ట్ అని చెప్పి పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు ఇప్పటికీను అందరినీ గౌరవిస్తూ, ఎవరితోనూ వైషమ్యం లేకుండా అందరినీ ప్రేమించబడుతూ జీవిస్తున్నారు. ఇదే ముఖ్య జీవన సూత్రం అనిపిస్తుంది. ఇతరుల కోసం పనిచేయడం, ఇతరులని మనకన్నా బాగా చూడగలగడం, మనం చూసుకుంటాం ఎలాగ మనని బాగా, మనకన్నా ఇతరులను బాగా చూడగలగడం చేయాలి అని. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు నా క్యాబిన్లోకి రావడానికి నేను చెప్పాను, మై క్యాబిన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీబడి. ఏ టైంలో ఎవరు ఎప్పుడు కావాల్సినా రావచ్చు, ఇలా ట్యాప్ చేసి రావాలి, లేకపోతే రావచ్చా అని అడగాలి లేకుండా రావచ్చు. కొంతమంది మీ దగ్గర వచ్చి కూర్చుంటే నాకు కొద్దిగా శాంతిగా ఉందండి, కూర్చుని వెళ్ళిపోతా, నాకు పని లేదనేవారు. సరే తప్పకుండా వచ్చి కూర్చోండి, మీకు ఆ సానుకూలత ఇక్కడ ఏర్పడితే అని చెప్పా. అక్కడ గార్డనర్గా పనిచేసే వరహాలో అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను నేను ఎప్పుడూ అడగలేదు, కానీ రోజు తులసి, అలాగే బిల్వదళాలు,
తెచ్చి, సార్ మీరు పూజ చేస్తారా సార్ అని రోజు తెచ్చి పెడుతుండేవాడు. సరే తీసుకెళ్ళి మా ఆవిడ ఉన్నప్పుడు మా ఆవిడకి, లేకపోతే నేనుంటే నేనేనే దాన్ని వినియోగిస్తుండేవాడిని. ఎప్పుడన్నా అతనికి సహాయం చేద్దామని ముందుకొస్తే, సార్ మీరు అలా ఇస్తే నేను మీ రూమ్లోకి రానండి అనేవాడు. ఇదేమిట్రా బాబు అంటే అతను ఏం చెప్పేవాడు కదా, వెళ్ళిపోయేవాడు. నేను ఆ విశాఖపట్నం వదిలేసిన తర్వాత ఒకరోజు శివరాత్రి రోజు పొద్దునే ఫోన్ వస్తోంది. ఎవరో ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తున్నారని చెప్పి ముందర కట్ చేశాను నేను. ఎందుకంటే ఎర్లీ 6ంటికి మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అనుకుంటారేమో అని తీసేసాను. మళ్ళీ కొంతసేపు మళ్ళీ చేశాడు. చేస్తే ఎవరో అర్జెంటుగా మనని కాంటాక్ట్ చేయదలుచుకున్నారని చెప్పి నొక్కి మాట్లాడితే, నేను వరహాలను మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. ఓ చెప్పయ్యా, ఎలా ఉన్నావు నువ్వు అని. నేను ఇప్పుడు సరిగ్గా శివాలయంలో ఉన్నానండి. మా అమ్మా నాన్న నాకు ఎప్పుడు కల్లోకి రాలా. మా అమ్మా నాన్నతో నేను చాలా ప్రేమతోనే ఉన్నాను, కానీ వాళ్ళు ఎప్పుడు నా కల్లోకి రాలేదు. మీరు అప్పుడప్పుడు మీ రూమ్లోకి వచ్చినప్పుడు చెప్పిన విషయాలు అవి గుర్తుకొస్తున్నాయి. మీరు కల్లోకి తరచూ వస్తున్నారండి అని చెప్పాడు. అంటే అది నీ యొక్క హృదయ వైశాల్యం అయ్యా, నన్ను కూడా ఇముడ్చుకున్నావు దాంట్లోకి అన్నా. తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నది శివాలయం నుంచి మాట్లాడుతున్నానండి. శివాలయంలో శివుడి లింగంలో శివాకారంలో మీరే కనిపిస్తున్నారు నాకు అన్నాడు. అంటే మనం మంచిగా ఇతరులని ట్రీట్ చేసినందువల్ల, ఇతరులని గౌరవించినందువల్ల, అతని గార్డెనర్ని అతన్ని ఏహ్యభావంతో చూడనందువల్ల, అతనికి కావలసినవన్నీ, అతనికి కావలసిన సమాచారం అతనికి అందించినందువల్ల అతను మనని ఆల్మోస్ట్ దేవుడుగా కొలుస్తున్నాడు. అది మనం అందరం చేయగలిగిన పని. మనం ఏ ఒక్కరము దానికి మనం ఎక్కువ ప్రయత్నం ఏం చేయక్కర్లే. చేయాల్సిందల్లా లోపల మనసులో ప్రేమ ఉండడమే. ఈ ప్రేమ అనేది నిరాపేక్ష ప్రేమ అంటారు. ఏ ఎక్స్పెక్టేషన్ లేదు దానికి. ప్రేమించడం అడిగే తెలుసు కాబట్టి ప్రేమిస్తూ ఉంటుంది అంతే. అలాగే చేసే కర్మలన్నింటికి కూడా నిష్కామ కర్మ అనే ఒక పేరుంది. అంటే నేను చేశానని పేరు మిగలకుండా చేసేసి వెనక్కి తప్పుకోవడం. ఈ రెండు కనుక అలవడితే జీవితంలో దివ్యజ్ఞానం ఉండబట్టినట్లే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కర్మలో నేను ఎప్పుడున్నానో, మంచి కర్మ చేసినా నేను వెనక్కి రావాలి, పాపకర్మ చేసినా నేను వెనక్కి రావాలి. ఎందుకంటే పుణ్యం పాపం రెండూ చెల్లించడానికి మళ్ళీ కిందికి రావాల్సిందే. ఎప్పుడు రాను? ప్రతి కర్మ నేను అతని కోసం చేస్తుంటే, భగవంతుడి కోసం చేస్తుంటే నేను రాను. నేను జీవన్ముక్తులను అవ్వాలంటే నా కర్మలన్నీ అతనికి సమర్పించవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి, భగవద్గీత చెబుతోంది, థియాసఫీ కూడా చెబుతోంది. ఈ విషయాన్ని మా తాతగారు ఆల్ట్రూయిస్టిక్గా జీవించారని చెప్పాలి. ఎందుకంటే ఆయన రిటైర్ అయినప్పుడు ఆయనకు పెన్షన్ 139 రూపాయలు. మేము 5గురం, నేను మా తమ్ముడు 3 చెల్లెళ్ళు. మా 5గురిని పెంచాడు ఆయన. రిటైర్ అయిపోయే దగ్గరలో ఉన్నప్పుడు అతను సేవ్ చేసుకున్న డబ్బులు ప్రతి పైసా మా మీద ఖర్చు పెట్టేశాడు. మేము అనుకునేవాళ్ళం, అంతా ఖర్చు పెట్టేస్తున్నారు, ఎలా వీళ్ళు జీవిస్తారంటే, అదేముందిరా, ఉన్నాయి ఖర్చు పెడుతున్నావు, రేపు నీ దగ్గర ఉంటాయి నువ్వు ఖర్చు పెడతావు అనేవారు. ఇదే విషయం మా పిల్లలకి చెప్పా. ఒకరోజు 50 రూపాయల నోటు ఇంట్లో కనిపించట్లా. మా ఆవిడ ఏమనుకుందంటే మా పెద్ద అబ్బాయి తీసుకొని ఏకన్నా వాడాడేమో అని. వాడు 5వ క్లాసో 6వ క్లాసో చదువుతున్నాడు. వాడు చాలా మెల్లిగా నా దగ్గరికి వచ్చి చిన్న కాగితం మీద, ఓ పిచ్చి కాగితం మీద రాశాడు, నాన్న నేను 50 రూపాయలు తీసుకోలేదు, నాకు అవసరం లేదు అని. దాని తర్వాత వాడికి చెప్పాను నేను, ఈ డబ్బులన్నీ నేను ప్రస్తుతం సంపాదిస్తూ ఉండొచ్చురా, అయితే ఈ డబ్బులు నావి కావు, మనవి. ఈ డబ్బులన్నీ మనవి కాబట్టి మన డబ్బులు మనం ఒకరికి తెలియకుండా ఒకటి తీసుకోవద్దు. ఈ డబ్బాలో ఉంటాయి. అమ్మని అడగడం, మ్యాప్ కొనుక్కోవాలి డబ్బులు కావాలి, పుస్తకం కొనుక్కోవాలి డబ్బులు కావాలి, ఇంకేదో కొనుక్కోవాలి డబ్బులు కావాలి, అడిగి తీసుకో, ప్రాబ్లమే లేదు. ఒకవేళ నీకు ప్రాబ్లం కలిగితే అది నువ్వు పొందకూడదు ఏదో అడుగుతున్నట్టు, కాబట్టి మన డబ్బులు నా డబ్బులు అనేది ఏమీ లేదు అని. ఈ విషయం 25 ఏళ్ల తర్వాత, నేను చెప్పిన 25 ఏళ్ల తర్వాత మా ఆవిడకి ఒక హార్ట్లో స్టెంట్ పెట్టినప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు మా వాడు. నాన్న నీకేమన్నా అవుట్ ఆఫ్ పాకెట్ అయ్యావేమో, నీ బ్యాంక్ అకౌంట్లో చాలా డ్రా చేసావు, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయిరా, నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేయనా అని అడిగా. వాడు నా వైపు చూసి, నీ చిన్నప్పుడు చెప్పిన మాట మన డబ్బులు అని చెప్పావు కదా,
ఇప్పుడు డెప్టార్ క్రెడిటార్ చెబుతున్నావేటి అన్నాడు. నాకు డబ్బులు ఇవ్వాలి, నీకు డబ్బులు ఇవ్వాలని చెబుతున్నావేటి, నువ్వే చెప్పావు కదా మన డబ్బులని, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటావేటి, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే ఏమిటను. కాబట్టి ఈ అలవడాలి అంటే మనం పిల్లల్ని పెంచే విధానం, ఇందాక ఎవరో చెప్పారు, పిల్లల్ని ఒక ట్రస్టీ ఎలా చూస్తాడు ట్రస్ట్ని అలా చూడాలని. అంతేగాని వాడు నా పిల్లలు కాబట్టి నేను చెప్పినట్లు శాసించడం, నేను చెప్పిందే వాడు వినాలనుకోవడం కాకుండా వాళ్ళ ప్యాషన్ ఏమిటో కనుక్కొని దాంట్లో వాడిని ప్రవేశపెట్టడం, అది సాధించేందుకు దోహదకారిగా మనం ఉండడం, మనం చేయడమే దివ్యజ్ఞానం అని నాకు అనిపిస్తుంది. అంటే దివ్యజ్ఞానంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా దివ్యజ్ఞాన సమాజము, దివ్యజ్ఞానము అనే విషయాల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. అయితే పత్రి గారు మీ స్వానుభవం ఏమిటో చెప్పండి అన్నారు. కాబట్టి నా జీవితంలో పర్సనల్ ఇన్సిడెంట్స్ నార్మల్గా నేను సభాముఖంగా చెప్పకపోయినా కొన్ని దివ్యజ్ఞాన సమాజంలో చేరినందువల్ల నాకు వచ్చిన జ్ఞానం ఏమిటో చెబుతున్నాను. అలాగే మా తాతగారికి పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఒక తత్వంలో ఉండేవారు. ఎంతసేపు ఈ ప్రచారం చేయడం, దీనికోసం పనిచేయడం, ఈ సత్యాన్ని జీవించడం మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. ఒకసారి ఈ దివ్యజ్ఞాన సమాజ ఇండియన్ సెక్షన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అంతకుముందు ఆ స్థానంలో ఉన్న ఒక జనరల్ సెక్రటరీ వచ్చి, రేపు నీ పేరు నేను ప్రస్తావించబోతున్నాను కాబట్టి నువ్వే ఇహ నుంచి జనరల్ సెక్రటరీ, కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళిపోవాలి, వారణాసి దాని హెడ్ క్వార్టర్స్, వారణాసిలో ఉండేవాళ్ళు కాబట్టి మీ పిల్లలు ఎవడో పెద్దవాడు ఎవడో వాడికి అన్ని బాధ్యతలు అప్పగించి నువ్వు అటు వెళ్ళడానికి సంసిద్ధులు కా అని చెప్పారు. సరే, ఈయన ఆ సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు బావి దగ్గర నీళ్లు తోడుతూ నన్ను పిలిచి, ఒరే ఇలా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు కాబట్టి నేను కాశీ వెళ్ళాల్సి వస్తుందేమో, కాశీలో ఉండాల్సి వస్తుందేమో, అప్పుడు నువ్వు అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోవడం, అమ్మమ్మ అప్పుడప్పుడు కోపడుతుంది కాబట్టి అమ్మమ్మ ప్రేమ లేనిది అని నువ్వు అనుకోకు, ఆవిడ అమృత భాండం అని చెప్పేవారు. కాబట్టి ఆవిడని జాగ్రత్తగా చూడడం, ఆవిడ ఆరోగ్యం చూడడం, ఇంట్లో వస్తువులన్నీ సరిగ్గా తెచ్చిపెట్టడం, ఇది వీళ్ళ మిగతా నలుగురిని చూడడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి నువ్వు అని హ్యాండ్ ఓవర్ చేశారు. చేసి హీ వాజ్ గెటింగ్ రెడీ టు ఆక్యుపై ద పోస్ట్ ఆఫ్ జనరల్ సెక్రటరీ. ఆ ఎలక్షన్స్ మరుసటి రోజు పొద్దునే జరిగాయి. అయితే ఈయన పేరు ప్రతిపాదనకి ఆవిడ తీసుకురాలా, ఆవిడే మళ్ళీ ఎన్నికైంది. ఎన్నికైతే ముందర రోజులో ఉన్న ఉత్సాహము లేదు, ఆ ఉద్యోగం రాలేదని దుఃఖము లేదు, చాలా సజావుగా స్థితప్రజ్ఞుడు అని ఎలా ఉంటారో అలా ఉన్నాడు ఆయన. కాబట్టి నాకు అనిపించింది, వచ్చినా రాకపోయినా కూడా ఇంత గొప్పగా ఉన్నాడు ఈయన, ఇలా ఉండాలి జీవితంలో అని. కాబట్టి నేను అలాంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పుడు ఆయన్ని ప్రేరణగా తీసుకుని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని అలా జీవించడానికే నేను ప్రయత్నించాను. వస్తే వచ్చింది, లేకపోతే రాలేదు. వచ్చిన దానికి విపరీతమైన ఆనందము లేదు, రాలేదు కదా దుఃఖము లేదు, అలా మధ్యస్థంగా ఉండడం అలవాటు చేసుకున్నాం మేమందరం. మా తాతగారు ఈ సమాజ ప్రచారంలో కర్ణాటక దేశంలో ఎక్కడో ఉంటూ ఒక సభకి ఇలాగే 5ంటికి అడ్రస్ చేయడానికి రెడీ అవుతున్నారు. రెడీ అవుతూ అలా మెట్లు ఎక్కుతూ నొప్పి అని చెప్పి కూర్చున్నారట. నేను మెట్ల మీద కూర్చొని ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన పోయారండి అని చెప్పారు. అంత ఈజీగా అనాయాసంగా మరణించారంటే ఆయన జీవితంలో నమ్మిన ఆ సూత్రాలను ఎలా పాటించారో అనేది మాకు అర్థమైంది. కాబట్టి అలాంటి చేతిలో భగవద్గీత పట్టుకొని అంత సునాయాసంగా ఆయన మరణించారు. మళ్ళీ మా తాతగారు ఏం చెప్పేవారంటే, సాంఖ్యయోగంలో ఉన్న ఆ 12-14 శ్లోకాలు మళ్ళీ చదువుకోరా అని చెప్పారు. ఏమిటవి? స్థిరప్రజ్ఞుల లక్షణాలు. స్థితప్రజ్ఞత్వం పొందినవాడు ఎలా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు అని అర్జునుడు అడిగిన దానికి భగవాన్ కృష్ణ యొక్క సమాధానాలు, ఆ శ్లోకాలు మటుకు మళ్ళీ చదువుకుంటూ ఉండు అని. ఎప్పటికీ అది తరచూ చూస్తూ ఉంటాం, బాగా ఆకలింపు చేసుకోవడానికి, జీవించడానికి, ఆ సారాన్ని జీవితంలో ప్రతిబింబ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
ఎవరన్నా సహాయానికి వస్తే సహాయం చేశామని ఎవరికీ తెలియకుండా చేయడం ఒక ప్రక్రియ. ఎందుకంటే సహాయం ఇతరులకు కనపడేట్టుగా చేయడం సహాయం కాదు. డూయింగ్ గుడ్ థింగ్స్ ఆన్ ద స్లై అంటారు ఇంగ్లీష్లో. ఎవరికి తెలియకుండా సహాయం చేసిందాక ఎవరో చెప్పారే, భగవంతుడు కప్పాడేమో దుప్పటి, ఆ స్వామీజీ చెప్పారు, భగవంతుడు కప్పారేమో దుప్పటి అన్నట్టుగా సహాయం చేసి బాగా తప్పుకోవడం. కాబట్టి అతని బెనిఫిట్ అతను పొందుంటే ఆనందం చూడడం. చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు ఆనందం తొంగి చూస్తూ ఉంటుంది. మనం చేసే పనులు చిన్నవే కావచ్చు. ఒకసారి మా రెండో అబ్బాయికి హిందీ పుస్తకం కావాల్సి వచ్చింది. హిందీ టెక్స్ట్ బుక్ లేకపోవడం వల్ల స్కూల్లో దెబ్బలు తింటున్నాడు. వాడు నాకు చెప్పాడు, నా బిజీ లైఫ్లో వాడు అది కూడా నోట్ చేసుకోవాల్సి వచ్చింది. నేను, నాన్న ఎక్కడన్నా నాకు నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కనబడితే కొనుక్కురా అని. దాని విలువ, దాని ధర 2.5 రూపాయలు. అయితే వాడికి దొరకట్లా. నేను వెళ్ళిన ప్రతి చోట టెక్స్ట్ బుక్ అమ్మే షాపులు కనపడితే అక్కడికి వెళ్ళి అడుగుతున్నా. నాచారంలో ఒక యూనిట్ని ఆడిట్ చేయడానికి వెళుతుంటే అక్కడ హైదరాబాద్లో ఒక షాప్ కనపడింది. ఆ షాపులో వెళ్ళి, ఏమయ్యా ఈ 4వ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నీ దగ్గర ఉంది అంటే, ఉందండి అని తెచ్చి ఇచ్చాడు. ఆ ఫస్ట్ లెసన్ ఏదో చెప్పాడు, చూసి తెచ్చాను. తెచ్చిన తర్వాత నా స్కూటర్ ఇంకా లోపల రాకముందే వాడిని పిలిచా, అరే బాబు ఇదేనా నీ హిందీ టెక్స్ట్ బుక్ చూడు అని. వాడు ఆ టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. చిన్న చిన్న విషయాల్లో మనకు ఆనందం వస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకుని ఆ హెల్ప్ ఏదో చేయాలి మనం. కాబట్టి ఇలా మనం చేయాల్సిన హెల్ప్లో మనం మిగలకూడదు. నేను అని మిగిలితే అది హెల్పే కాదు. నిస్వార్థంగా చేయడం, స్వార్థరహితంగా చేయడం ఎలాగో దివ్యజ్ఞానం మాకు నేర్పించింది. కొన్ని సమాజాల్లో చేరినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేరినప్పుడు, లేక దివ్యజ్ఞాన సమాజంలో చేరినప్పుడు, పాత కర్మలు మన సుకర్మలు కాబట్టి ఇటు అడుగులు వేసాం. లేకపోతే ఇలాంటి సంస్థల్లోకి మనకి ప్రవేశము, మెంబర్షిప్, లేకపోతే దాంట్లో మాస్టర్ అవ్వడం, ఇతరులకి చెప్పగలగడం మనకి రాదు, అవకాశాలు రావు. కాబట్టి మనం చేసే కర్మలన్నీ అతని కోసం చేస్తున్నాము, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ భగవంతుడి కోసం చేస్తున్నాము అని కనుక చేస్తే మనకి సత్కర్మలే మిగులుతాయి. ఏ కర్మల్లోనూ స్వార్థం లేకుండా చేయడం, నేను మిగలకుండా చేయడం మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన పని. నేను కొన్ని సింపుల్ విషయాలు చెప్తాను. ఎవరి మీద కక్ష పెంచుకోకండి అని. డోంట్ హోల్డ్ గ్రడ్జెస్. మీకు అవతల మనిషి అన్యాయమే చేసి ఉండొచ్చు, మీ వస్తువు ఏదో తీసుకుని పోయి ఉండొచ్చు, లేకపోతే మీకు కావాల్సినవేవో మీ దగ్గర నుంచి సపరేట్ చేసి ఉండొచ్చు. అయినా కూడా అతని మీద గ్రడ్జ్ పెంచుకోవద్దు అని. ఒక స్నేహితుడు, ఇప్పటికీ స్నేహితుడే అని అంటున్నాను, అతను నన్ను ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. మా అబ్బాయికి వాళ్ళ చివరి రోజు ఫీజు పే చేయడానికి ఓ 12,000 ఇస్తారా అన్నాడు. మా ఆవిడకి కొంత చేదస్తం ఉంది, శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు అని. అది శుక్రవారం, ఆవిడకి తెలియకుండా బ్యాంకులోంచి డబ్బులు తీసి వాడికి ఇచ్చా, ఆ స్నేహితుడికి. అతను ఏమన్నాడు, మండే ఇచ్చేస్తానండి, మీరేం వరీ కావద్దు అన్నాడు. సరే మండే కదా, 2 రోజులు ఆవిడకి చెప్పక్కర్లేదులే, వచ్చిన తర్వాత ఆయన చెబుదాం అనుకున్నాను. బ్యాంకు మెట్లు దిగుతుండగా, ఈ మండే అనుకున్నారా అన్నాడు. ఆ మండే ఇప్పటికీ రాలే, ఈరోజు కూడా రాలే ఆ మండే. అయితే మా తాతగారు మాట చెప్పేవారు, ఎవరన్నా ఇలా డబ్బు మీకు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతో మీకు సంబంధం, కర్మ లింక్ ఏర్పడిపోతుంది. ఆ లింకు పోవాలి అంటే, వారి మీద ప్రేమ పోవాలని కాదు, వాడితో లింక్ ఏర్పడితే మళ్ళీ వాడి దగ్గర మనం పుట్టడం, మన దగ్గర వాడు పుట్టడం తయారవుతాం. అది పోవాలంటే అతనికి ఉత్తరం రాసేయి, నువ్వు నాకు 12,000 ఇవ్వక్కర్లేదు అని. నేను అదే చేశా, అతనికి ఉత్తరం రాశా. సంజీవరెడ్డి నగర్ అక్కడ ఉంటాడు, బాబు నువ్వు 12,000 తీసుకున్నావు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయి బాగా పరీక్ష పాస్ అయ్యి అమెరికాగా వెళ్ళాడు అనుకుంటాను, క్షేమంగా మీరందరూ ఉన్నారనుకుంటానని చెప్పి. అతను మరుసటి రోజు ఏడుస్తూ దగ్గరికి వచ్చాడు. ఏమిటయ్యా అంటే,
మీరు ఇలా రాస్తారని నేను అనుకోలేదండి అన్నాడు. ఇంకోలా ఉండడం నాకు తెలియదని చెప్పా. ఎందుకంటే మా తాతగారు ఇది నేర్పారు మాకు. అవతల మనిషిని గుర్తుపెట్టుకొని అతను కనపడినప్పులా వీడు నాకు డబ్బులు ఇవ్వాలి, వీడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడి మీద క్రోధం పెంచుకోవడం కరెక్ట్ కాదు అని. కాబట్టి కోపం ఉండొచ్చుట, కోపం వచ్చినా వెంటనే పోతుంది. నీటిలో రాయి వేస్తే ఆ తెరలు మరుగైనట్టు. క్రోధం మటుకు మనకే వినాశకారి. కాబట్టి క్రోధము, గ్రడ్జెస్ మనలో ఉండకూడదు అనేది ఒక సూత్రం. అలాగే ప్రతి వారిని దయతో చూడడం. ఇందాక చెప్పినట్టు వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు కాకుండా ప్రతి వారిని దయతో చూడగలగడం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలగడం, వాళ్ళ ఆనందంలో మన ఆనందాన్ని చూడడం, మిగతా వాళ్ళని ప్రేమతో గౌరవంతో చూడగలగడం. ఇది నిస్వార్థ సేవకి, నిస్వార్థంగా జీవించడానికి ఒక మార్గం అని నాకు అనిపిస్తోంది. ట్రీట్ ఎవ్రీవన్ విత్ కైండ్నెస్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఈ ప్రచార సాధనాల వల్ల, మనకు కనపడే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనసు ఎప్పుడు ఇందాక ఎవరో అన్నట్టు ఇది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి సుఖంగా ఉండాలి అంటే ఈ స్టాప్ ఎర్నింగ్ ఫర్ మోర్ అంటే ఎక్కువ కావాలి 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 అనే స్థితిలోంచి చాలు 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 అనే గిరిలోకి మారిపోవాలి మనం. ఎంతసేపు కావాలి అనుకుంటే దుఃఖం, ఆ కావాల్సింది ఎవరో అడ్డం పడుతూ ఉంటే, మనకి రాకుండా అడ్డం పడుతుంటే వాళ్ళ మీద కోపం, వాళ్ళని ఏదో చేయాలని లోపల ఒక ప్లాన్, ఇవన్నీ తయారవుతాయి. అది కాకుండా మనం గనక ఇది రాలేదు పర్వాలేదు, మన 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 లిస్ట్లో లేదు, మన లాట్లో లేదు అనుకుంటే ఆనందం. కాబట్టి ఈ దిల్ మాంగే మోర్ అనేది మర్చిపోవాలి. ఒక ఆయన అంటాడు, ద హ్యాపీయెస్ట్ పీపుల్ డోంట్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, దే జస్ట్ మేక్ ద బెస్ట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్. తన దగ్గర ఉన్న వాటిలో దాన్ని బెస్ట్గా చేస్తాడు తప్ప బెస్ట్ థింగ్స్ నా దగ్గర ఉండాలని అనుకోవట్లే. తన దగ్గర ఉన్న వాటితో బెస్ట్గా ఉంటాడని. కాబట్టి దిస్ ఇస్ అనదర్ వే టు మేక్ ద సెల్ఫిష్నెస్ టు గో అని. ఇతరుల గురించి మంచే మాట్లాడు, వారి గురించి గాసిప్ చేయకు అని అంటారు. ఒక మనిషి మన మధ్యలో మనతో పాటు లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడడం గాసిప్. కాబట్టి సాధ్యమైతే నువ్వు వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడు, ఎప్పుడు గాసిప్ చేయకు అనే విషయం మన మనసులో కనుక ఉంటే ఇతరులని ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడు మనం గాసిప్ చేస్తున్నామో అప్పుడు మనం వాళ్ళని ద్వేషించిన వాళ్ళలో చేరతాం. లేకపోతే మనం గొప్పగా వాడు తక్కువగా పిక్చరైజ్ చేయడానికి మనకు వచ్చేది కూడా గాసిప్పే. కాబట్టి ఈ జెలసీ, గాసిప్, ఈర్ష్య, అసూయలన్నిటికీ దూరంగా ఉండడం దివ్యజ్ఞానం నాకు నేర్పించింది. మనిషి ఎదురుగుండా లేకపోతే అతని గురించి మాట్లాడడం అనవసరం అనే ఒక స్థితిలో నేను ఉన్నాను. అతను లేడు కదండి, అతను ఉన్నప్పుడు అతను ఎదురుగుండా మాట్లాడడం. ఇంకో సూత్రం ఏమిటంటే అతను ఉన్నప్పుడు ఏం మాట్లాడగలవో అతను లేనప్పుడు కూడా అదే మాట్లాడగలగడం. ఆ ధైర్యం ఉన్నప్పుడే మాట్లాడగలం, లేకపోతే మాట్లాడకుండా ఊరికే ఉండడం. ఇది ఒక సూచన. తర్వాత ఇంకోటి, టాక్ లెస్ అండ్ లిజన్ మోర్ అని. వినడం ఒక కళ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అని. ఎక్కువ మాట్లాడినందువల్ల మన గురించి ఎక్కువ మాట్లాడడం, మన గొప్ప ఎక్కువ చెప్పుకోవడం తయారవుతుంది. అవతల మనిషిని ఎక్కువ విన్నాడు వాడినే హీజ్ ఎ గుడ్ కాన్వర్సేషనలిస్ట్ అండి అంటాడు. అంటే అతను బాగా సంభాషణకారి అని చెప్తాడు. ఎవరి మాటలు మనం వింటాము, స్పందిస్తామో వాళ్ళు మనని గుడ్ కాన్వర్సేషనలిస్ట్ అంటారు. మనం మాట్లాడిన వాళ్ళని కాదు, విన్నవాళ్ళని. విన్నప్పుడు ఏమవుతోందంటే అతని మీద ప్రేమ పెరుగుతోంది, అతని మీద ఆదరణ పెరుగుతోంది. ఈ ఆదరణ అనే విషయం చాలా కరువైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఆదరించడం అనేది చాలా ముఖ్యం అనేది నా విన్నపం. రాముడు కూడా పూర్వభాషీ చరాగవ మితభాషీ చరాగవ అంటారు. ఎవరన్నా కనపడితే ముందర బాగున్నారా తను మాట్లాడేవాట,
అలాగే మాట్లాడిన తర్వాత చాలా తక్కువ మాట్లాడేవాట, అంతా బాగున్నారు కదా అని చెప్పి తప్పుకునేవాట. ఈ రెండు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అబద్ధం రాదు, అతిశయోక్తి రాదు. ముందర మాట్లాడడం ఏమిటంటే అవతల వారిని గౌరవించినట్టు అవుతుంది. తక్కువ మాట్లాడడం వల్ల అతిశయోక్తి ఏమాత్రం రాదు, అలాగే అబద్ధాలు రావడానికి కూడా అవకాశం లేదు. సత్యాన్నాస్తి పరోధర్మం అనేది మా దివ్యజ్ఞాన సమాజం యొక్క మోటో. కాబట్టి సత్యం వైపు నడవాలి, సత్యమునే పలకాలి అనే ఆకాంక్షని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ నేను ఆచరించడానికి ప్రయత్నిస్తున్నా. ఇవి నా గురించి మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. లేకపోతే నార్మల్గా ఈ విషయాన్ని నేను సభాముఖంగా చెప్పడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేని విషయాలు. ఈ దివ్యజ్ఞానము, దివ్యజ్ఞాన సమాజము, జ్ఞాని అంటే ఎవరు అనే విషయాన్ని, ఈ సొసైటీకి మనం చేయాల్సిన సేవ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నందుకు, తర్వాత ఈ మాటల్ని మీరు ఓపికగా విన్నందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. స్వామీజీ వారికి గట్టిగా చెప్పలు కొడదాము మనం. యా థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక రోగం ఉంది. వాళ్ళు ఏమంటారంటే మీ అనుభవాలు చెప్పండి అనే ఒక రోగం ఒకటి ఉంది. కనుక మేము ఎప్పుడు ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ మీ అనుభవాలు చెప్పండి సార్ అంటాం. స్వానుభవం అంటే మన జీవితంలో ఏమి నేర్చుకున్నాము, ఏమి పాటించాము, ఎలా దానివల్ల లాభాలు పొందాము, అది పాటించకపోతే ఎలా నష్టాలు పొందాము, అది మన అనుభవాలు చెప్పినప్పుడు అందరి హృదయాలు తాగుతాయి. మన సబ్జెక్టు మైండ్కి వెళ్తుంది, మన అనుభవాలు హృదయాలకు వెళ్తాయి. సబ్జెక్ట్ ఎప్పుడు హృదయంలోంచి మైండ్కి వెళ్ళాలి. హృదయం కింద ఉంది, మైండ్ పైన ఉంది. కనుక మీ అనుభవాలు అందరి హృదయాలను తాకాయి, తర్వాత మీ సబ్జెక్టు హృదయంలోంచి మైండ్కి వెళ్తుంది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అందరూ విధిగా తమ అనుభవాలు వాళ్ళకి చెప్పాలి, అందరూ విధిగా అందరి అనుభవాలు వినాలి అన్నది సూత్రం. ధ్యానము మొట్టమొదటి సూత్రము, యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. రోజుకి 24 గంటల్లో గంట సేపు ధ్యానము. నో పెళ్ళాం, నో మొగుడు, నో పిల్లలు, నో తల్లిదండ్రులు, ఓన్లీ మెడిటేషన్. 1 hour ఆఫ్ మెడిటేషన్. తర్వాత గంట సేపు స్వాధ్యాయం చేయాలి. నేను థియోసాఫికల్ సొసైటీ కనుక నేను ఓషోని చదవను, నేను ఓషో వాడిని కనుక నేను లెడ్బేటన్ చదవను అన్న వాళ్ళని 1,00,000 మంది నేను చూశాను. 1,00,000 మంది నేను చూశాను. ఒకసారి థియోసాఫికల్ సొసైటీకి వెళ్తే ఓషోనా వాడు పెట్టు ఎదవా అన్నారు. వారిని అనుకుంటే నేను ఓషో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. లెడ్బేటన్ గురించి చెప్తే, థర్డ్ ఐ గురించి చెప్తే అవన్నీ మాకు అవసరం లేవండి అన్నారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ ఓషోని చదవాలి, అందరూ థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదవాలి, అందరూ లోప్సాంగ్ రంపాన్ చదవాలి, టోర్కామ్ సరైడారి అని చదవాలి, అందరూ రిచర్డ్ బాకిన్ చదవాలి, క్యార్లోస్ క్యాస్ట్నర్ అని చదవాలి, 1,00,000 మంది యోగుల పుస్తకాలను చదవాలి. నేను రామకృష్ణ మిషన్ కనుక ఓన్లీ రామకృష్ణ వివేకానంద చదువుతానంటే ఏమిటి? కనుక దట్ ఈస్ వెరీ వెరీ అన్స్పిరిచువల్ యాటిట్యూడ్. నేను వెళ్ళాను థియోసాఫికల్ సొసైటీ అడిగి 1 రోజులు ఉన్నాను. ఓషో గురించి మాట్లాడితే మాట్లాడద్దు, ఓషో గురించి మాట్లాడదు, వాడిదో అంటరాని వెలవలాగా. వెరీ ఫనీ, వెరీ వెరీ ఫనీ. ఓకే, ఒకసారి ఓషోకి గట్టిగా చెప్పలు కొడదాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓషో పునరాశ్రమంకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి థియోసాఫికల్ సొసైటీ మీరు పుస్తకాలు చదివారా అంటే
మాకు ఓషోనే. అయ్యా రామచంద్ర, ఏమి మనుషులురా బాబు. అరబిందో వాడు, మేము అరబిందో చదువుతాం, మదన్ చదువుకోవడం చదవం. వెరీ వెరీ ఫనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫనీ, నథింగ్ ఈజ్ రియల్లీ సైంటిఫిక్ హియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. ఫస్ట్ ధ్యానం చేయాలి. థియోసాఫీస్ ఒకటి వెళ్ళాను, ఒకడు ఎవరు ధ్యానం చేయడు, ఒక్కటి కూడా ధ్యానం చేయడు. చూశాను, ధ్యానం గురించి మాటలే ఉండవు. వారం రోజులు ఉన్నాను. 87 I was a Theosophical Society member. That's why I didn't go to Theosophical Society. హైదరాబాద్లో సొసైటీ పెద్ద లైబ్రరీ ఉంది, పుస్తకాలు చదువుతారు, అత్యద్భుతమైన పుస్తకాలు. థియోసాఫికల్ సొసైటీలో ఉన్న లాంటి పుస్తకాలు ఇంకో ఏ సొసైటీలో లేవు, గుర్తుంచుకోండి. అవైతే మీరు చదవాలి. మీరు అవన్నీ ఆ చదవడానికి గంట సేపు పెట్టుకోవాలి, ధ్యానానికి గంట సేపు పెట్టుకోవాలి. ఎవరైనా సరే చదవడానికి గంట సేపు పెట్టుకోవాలి. తర్వాత గంట సేపు సజ్జన సాంగత్యం చేయాలి. అందరినీ వెళ్ళాలి, స్వామి మీ అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి అని గీకుతారు. గీకాలి, అందరినీ గీకాలి. దానికి గంట సేపు గీకడానికి. ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్యాదులు 3 రత్నాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కి. ఏ రోజు ధ్యానం లేకుండా పోదు, ఏ రోజు స్వాధ్యాయం లేకుండా పోదు. ఎవరెవరైతే స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరి పుస్తకాలు నేను చదివాను, ఒక్కడు కూడా వదిలిపెట్టకుండా. పదేళ్ల సమయంలో 1,00,000 పుస్తకాల కన్నా ఎక్కువ చదివాను నేను. ఏ రాత్రి పడుకోలేదు, ఏ పగలు పని చేయకుండా ఉండలేదు, ఏ రాత్రి పడుకోలేదు. ఏం చేశాను పడుకోకుండా? లెడ్బెటర్, జనరాజదాస, డాల్సన్, సుబ్బారావు, 1,00,000 మంది ఉన్నారు. ఓషో, సూఫిజం బుక్స్, జుడాయిజం బుక్స్, హిందూయిజం బుక్స్, ఉపనిషత్స్, టిబెటన్ బుక్స్, చైనీస్ బుక్స్, లావోత్సు, చువాంగ్సు, మెంగ్సు, యాంగ్మింగ్, చూసి, కన్ఫ్యూషియస్. చదవాలి, చదవకపోతే ఎందుకు బతుకు? సైంటిస్ట్ అన్నారు. జేన్ రాబర్ట్స్ చదివారా మీరు? ఎందుకు చదవలేదు? జేన్ రాబర్ట్స్ చదవకపోతే జ్ఞానం వస్తుంది ఏమిటి? రిచర్డ్ బాక్ ఎందుకు చదవలేదు? కార్లోస్ కాస్టనెడా ఎందుకు చదవలేదు? వాళ్ళంతా మాస్టర్స్ కాదు ఏమిటి? మన జనరాజదాస, మన ఆల్కాట్ వాడేనా మాస్టర్స్? ఇంకోటి ఎవరు పుట్టలే? అందరూ పుట్టారు. నేను ఒక రోజా పువ్వునే నేను గ్రహిస్తాను, మల్లె పువ్వు దగ్గర పోనంటే వాడిని ఏమంటాం మనం? రోజా పువ్వు చాలా బాగుంటుంది, నేను మల్లె పువ్వు దగ్గర పోనండి. వంకాయ కూడా తింటాను, బెండకాయ కూర తిన్నాను అంటే నీ కర్మ. వంకాయ కూర ఎంత బాగుంటుందో బెండకాయ కూర అంతకన్నా బాగుంటుంది. బెండకాయ ఎంత కూడా అంతకన్నా దొండకాయ బాగుంటుంది. దొండకాయ ఎంత బాగుంటుందో అంతకన్నా కాకరకాయ బాగుంటుంది. Every master is a beautiful vegetable and a beautiful flower. You must read every master's books. టోల్కోమ్ సరేడ్ అని పేరు విన్నారా? ఎందుకు చదవలేదు? చదవకపోతే మీరు స్పిరిచువల్ సైంటిస్ట్ కారు. You won't have a Catholic attitudes. మీ అమ్మ గొప్పదే, కానీ ఏ అమ్మ గొప్పది కాదు. మరి మీ అమ్మే గొప్పదా? ప్రతి వాడికి కాకి పిల్ల కాకి ముద్దు, కాకి పిల్లవాడికి కాకి తల్లి ముద్దు. నిజమే, తల్లి ప్రేమ గొప్పది, కానీ నీ తల్లే తల్లే, నీ గురువే గురువా, నీ సంస్థే సంస్థ. ప్రతి తల్లి దగ్గర తల్లి ప్రేమ ఉంది. ప్రతి తల్లి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి గురువు దగ్గరికి వెళ్ళాలి, ప్రతి మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అందరి పుస్తకాలు చదవాలి. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. సెకండ్ పాయింట్, అందరి అనుభవాలు వినాలి. వినదకు ఎవరు చెప్పినా. తర్వాత 4వ సిద్ధాంతం, మౌనంగా ఉండాలి. 1 గంట సేపు ప్రతిరోజు మౌనం. మహాత్మా గాంధీజీ వారంలో 1 రోజు మౌనము. మరి మనకేం పోయగలం? ఆయన దేశాన్ని నడిపించాడు, మన కుటుంబాన్ని నడిపిస్తే మనం మౌనంగా ఉండమా? ఏమిటి? చిన్నప్పటి నుంచే ధ్యానం చిన్నపిల్లలకే చెప్పాలి.
పెద్దవాడైన తర్వాత కాదు, ముక్కు పచ్చాలక ముందే ధ్యానం చెప్పాలి, జుట్టు తెల్లబడిన తర్వాత కాదు. నో డాక్టర్, నో మెడిసిన్. నీ తలకాయ నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అనకూడదు. నీ తలకాయ నొప్పి దగ్గరకు వస్తుంది, గొళ్ళెం వేస్తాను, ధ్యానం చేయి కదహా. అది నో డాక్టర్. ఇందాక డాక్టర్ చెప్పారు స్వామీజీ, డాక్టర్ దగ్గరికి వెళ్తే విల్ కాంపౌండ్ ద ప్రాబ్లమ్. You are the responsible for your headache. You have to clear your headache by yourself through meditation. ఒకసారి స్వర్ణమాలాపత్రి గారు ఆవిడ కర్నూలులో పిరమిడ్లో రాత్రిపూట దగ్గరికి వెళ్తే ఒక తేలు పుట్టింది. తేలు పుట్టితే ఇక్కడ ఇంత పైకి వచ్చేస్తుంది, డాక్టర్ డాక్టర్ అని అరుస్తోంది. ఇంటికి తీసుకొచ్చాను, రూమ్లో పడేశాను. చూడు, నీకు ధ్యానం తెలుసు, బతుకుతావా బతుకు, చస్తావా చా, నో డాక్టర్. నేను టీవీ చూసుకుని మంచిగా ఫ్రంట్ రూమ్లో కూర్చున్నాను, ఆవిడ కూర్చొని అరుస్తుంది. నో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేవాడు ఎవరు లేడు అక్కడ. అర్ధగంట ధ్యానం చేసింది, మొత్తం అంత కిందకి దిగిపోయింది, నవ్వుకుంటూ బయటకు వచ్చింది. డాక్టర్ ఏమిటి డాక్టర్, ఏమైనా పిచ్చా వేరే. తర్వాత ధ్యానం నేర్పించేందుకు నో డబ్బు. తర్వాత అందరూ కూడాను సన్యాసి కాకూడదు. అందరూ నువ్వు సంసారంలో పుట్టావు, నువ్వు సంసారి కావాలి. సంసారం లేకుండా సన్యాసికి పుట్టావేంటి నువ్వు పుట్టింది సన్యాసి కాదు, పుట్టింది సంసారికి. నువ్వు సంసారిగా ఉండడమే నీ పుట్టుకకి నువ్వు ఇచ్చే వాల్యూ. నో కాషాయ వస్త్రాలు. స్వామీజీ వారిని కోసం ఎంత ముద్దుగా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్ విత్ యూ. సత్యాన్నాస్తే పరో ధర్మ, అదే థియోసాఫికల్ సొసైటీ యొక్క నానుడి. నేను 3 థియోసాఫికల్ సొసైటీ లాడ్జెస్ స్థాపించాను హైదరాబాద్లో. ఆ రోజుల్లో 3 లాడ్జెస్ ఐ హ్యావ్ స్టార్టెడ్. కనుక సత్యాన్నాస్తే పరో ధర్మ, సత్యం తెలుసుకోవడమే పరమధర్మము. మై డియర్ ఫ్రెండ్స్, ఆ సత్యం మీద ఆధారపడినదే ఈ యొక్క స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క సదస్సు. అందరి అనుభవాలు వినాలి, మౌనంగా ఉండాలి, పౌర్ణిమ ధ్యానం చేయాలి. పౌర్ణిమ రోజుల్లో దుప్పటి కప్పుని పడుకోకూడదు. పడుకుంటే నీ అంటే పిచ్చి వెధ ఇంకొకడు ఉండడు. అండర్స్టాండ్? యూ హ్యావ్ టు హార్వెస్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫుల్ మూన్. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి, ఇంకోటి ఎవరి దగ్గరికి పోకూడదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన దగ్గర గొప్ప మాస్టర్ ఉన్నాడు, చంద్రశేఖర్ శర్మ అని చెప్పేసి. ఎవరన్నా విన్నారా చంద్రశేఖర్ శర్మ గురించి? కొంతమంది వింటాడు. నీళ్లు బాయిల్ చేస్తున్నాడు, నీళ్ళు తీస్తున్నాడు స్టవ్ నుంచి, బాయిలింగ్ వాటర్ అంతా మీద పడిపోయింది. పడవంగానే ఏమైంది, ఇంతింత బొబ్బలు వచ్చేసి ఒకటేసారి. ఇంతలో ఇద్దరు తలుపు తట్టారు. ఈయన ఒక దుప్పటి పైన కప్పేసుకుని తలుపు దగ్గరికి వెళ్ళేసి, ఏంటి బాబు అంటే, మీరు ధ్యానం చెప్తారని తెలిసింది, మాకు ధ్యానం చెప్తారా రండి. గంటసేపు ధ్యానం చెప్పాడు. ఆ పరిస్థితిలో గంటసేపు ధ్యానం చేసి వాళ్ళ అనుభవాలన్నీ విని, మీరు మళ్ళీ రేపు కూడా రండి అని చెప్పి వాడు పంపించేసి తలుపు వేసి అడ్డం పడ్డాడు మంచం మీద. ఇంత పెద్ద పెద్ద బొబ్బలు. ఏమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? ఆ రాత్రి మహావతార బాబాజీ వచ్చి అన్నీ ఇలా రాశాడు, ఆయనకి మొత్తం పోయిందంతా. దట్ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్. నో డాక్టర్, నో మెడిసిన్, నో మాంసము, నో గుడ్డు. ఇక్కడ ఏమన్నా ఉన్నారా మాంసం తినేవాళ్ళు, గుడ్డు తినేవాళ్ళు? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివి ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి గట్టిగా చప్పలు కొట్టుకుందాం మనం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ IFS స్థాపించింది. ఇక్కడ అందరి అనుభవాలు, అందరి జ్ఞానము, అందరి యొక్క సందేశం వినడం కోసమే మనమంతా ఇక్కడ చేరాము. స్వామీజీ వారికి ఎంతో ధన్యవాదాలు. ప్లీజ్ రీడ్ ఆల్ ద బుక్స్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. అర్థమైందా? తెలుగు అయితే చాలా గ్రాంధికంలో ఉంటుంది, వాడుక భాషలో అన్నీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ ఆ గ్రాంధికం అంతా తీసేసి వాడుక భాష పెట్టడానికి ట్రై చేస్తున్నాం, ఎన్నో చేసాము. కనుక ప్లీజ్ రీడ్ ఆల్ ద బుక్స్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రెండవ రోజు సమావేశాల్ని ఉదయం 9 గంటలకు పత్రిజీ వేణునాద ధ్యానంతో ప్రారంభించుకుంటున్నాం. అందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినాయి. ధన్యవాదాలు. గట్టిగా మన కోసం మనం చప్పట్లు కొడదాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సమావేశం చాలా ఆనందదాయకం. నేను 96 నుంచి క్రిమినల్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సారుకి నేను సుమారు 1 సంవత్సరంన్నర నుంచి పరిచయం. పత్రి సార్ నాకు పరిచయం కాకముందే నేను 2 పిరమిడ్లు కట్టాను.